హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మనకి సబ్స్క్రైబర్స్ రూ. 100 మనీ సేవింగ్స్ ఛాలెంజ్ కొంచెం బెస్ట్‌గా ఉండేలాగా ఫ్యూచర్‌కి మేము ఏదైనా కొంచెం మాకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బావుంటుంది. అంటే హౌస్ వైఫ్‌గా ఉంటే ఎలాంటి ఇన్‌కమ్ ఉండదు కదండీ! మరి సేవింగ్స్ కొంచెం కొంచెంగా చేసుకొని మాకంటూ ఏదైనా ఒక 5 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ ప్లాన్ లాగా ఏదైనా చెప్పండి అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు అడిగారండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో, రూ. 100 మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అయితే మీకు కొంచెం మంచి అమౌంట్ చూడగలుగుతారు. దగ్గర దగ్గర మీకు సంవత్సరానికి 60,000 నుంచి 3,00,000 వరకు మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. సో, ఇంటి ఖర్చులు కొంచెం తగ్గించుకొని ఒక 50% అట్లా సేవింగ్స్ చేసుకొని మీ హస్బెండ్ అంటే ఎక్స్‌పెన్సెస్‌కి ఇచ్చే అమౌంట్‌తో కొంచెం ప్లానింగ్ అంటే మీకు రిటైర్మెంట్ ప్లాన్ అంటే ఒక 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత మీకంటూ ఒక 3,00,000 బ్యాంకు బ్యాలెన్స్ ఉందనుకోండి. ఆ హ్యాపీనెస్, ఆ ధైర్యమే వేరు కదండీ! సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ఒక సేవింగ్ ఐడియా ఫాలో చేయండి. సో, ఇక్కడేమంటే రూ. 100తో మనం సేవింగ్స్ చేస్తాము. కొంచెం 2 వీక్స్ వరకు కొంచెం మనకి ఈజీగానే ఉంటుంది. థర్డ్ వీక్ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకైతే చాలా డెడ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అనేది కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, మనకి పర్ మంత్ అంటే 30 డేస్ కానీ, 31 డేస్ కానీ వస్తుంది కదండీ! ఇక్కడ మనం వారాల లెక్కనే తీసుకుంటాము. సో, మనకి నెలకి 4 వారాలు కాబట్టి 4 వారాల్లో అన్ని రోజులు చెయ్యమండి. వారానికి 5 రోజులు మాత్రమే. అంటే 2 డేస్ సాటర్‌డే, సండే విడిచిపెట్టి వర్కింగ్ డేస్ అనుకోండి. మండే టు ఫ్రైడే చేస్తాము. సో, ఓన్లీ 5 డేస్ ఇన్ ఏ వీక్ అనమాట. సో, ఫస్ట్ వీక్ ఏం చేస్తామంటే కేర్‌ఫుల్‌గా వినండి. ఎవరెవరికి ఎట్లా చేసుకోవాలనేది కూడా క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ వీక్ అయితే డే 1 మనం రూ. 100తో స్టార్ట్ చేస్తాము. డే 2 కూడా రూ. 100, డే 3 కూడా రూ. 100. మొదటి వారం అంతా కూడా ఈ 5 రోజుల పాటు రూ. 100 రౌండ్ ఫిగర్‌గా మనం సేవింగ్స్ చేస్తాము హుండీలో. సో, మనకి ఫస్ట్ వీక్ మొత్తం సేవింగ్స్ 5 రోజుల పాటు 500 సేవింగ్స్ చేస్తాం. సో, ఇదేలాగా సెకండ్ వీక్ కూడా డే 1 మనం 100కి ఇంకొక 100 యాడ్ చేసి సెకండ్ వీక్ మాత్రం 200, 100 + 100 200, 200తో స్టార్ట్ చేసి ఐదో రోజు వరకు కూడా సేమ్ ఫిగరే ఉంటుంది. అంటే మనం ఇక్కడ ప్రతిరోజు యాడ్ చేసుకోకుండా వారానికి ఒక రూ. 100 అడిషనల్‌గా వేసుకుంటూ రెండవ వారం 5 రోజుల పాటు 200 లెక్కన సేవింగ్స్ చేస్తే రూ. 1000 సేవింగ్స్ చేస్తాం. అంటే ఒక వారానికే. సో, మనకి ఇక్కడ 2 వీక్స్‌కి కలిపి 1500 సేవ్ చేస్తాం. సో, మీకు ఇది ఈజీ అనుకుంటే 2 వారాలతో ఆపేసి మళ్ళీ మూడవ వారం మళ్ళీ రూ. 100 స్టార్ట్ చేయండి. నాలుగవ వారం 200 స్టార్ట్ చేయండి. అంటే చెయ్యలేము మేము అనుకునేవాళ్ళు. సో, వినండి ఫస్ట్. సో, థర్డ్ వీక్ ఏం చేస్తామంటే సేమ్ అండి. సెకండ్ వీక్ 200 కదా! మళ్ళీ ఒక 100 యాడ్ చేసి రూ. 300తో స్టార్ట్ చేసి ఐదవ రోజు కూడా 300తో ఎండ్ చేస్తాం. అంటే ప్రతిరోజు కూడా ఒకే ఫిగరు మనం సేవింగ్స్ చేస్తాము. అది హుండీలోనే చేసుకోవాలండి. ఖచ్చితంగా ఇది ఛాలెంజింగ్. అంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి ఫిగర్ అమౌంట్ సేవ్ అవ్వాలి అన్నా, లేదా మీరు గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటారు, బార్సే కొనుక్కుంటారు. దాన్ని మంచిగా మల్టిపుల్ అయ్యేలాగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకుంటారు. అంటే మీకు ఒక 5 ఏళ్ల తర్వాత మీకు మంచిగా ఇంట్రెస్ట్ కలిపి మంచిగా ఒక ఫిగర్ కావాలి అనుకుంటే వాటిని గోల్డ్ మీద కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ పెట్టుకోండి. లేదు మేము ఎవ్రి మంత్ ఒక పోస్ట్ ఆఫీస్‌లో ఆర్‌డీ లాగా కట్టుకుంటామన్నా కట్టుకోవచ్చు. లేదా ఈ పెన్షన్ ప్లానింగ్ పిఎల్ఐ అనేసి ఆడవాళ్ళకి ఉన్నాయండి. మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో ఇట్లా సేవింగ్స్ చేసుకోండి. మీకంటూ అంటే 5 ఏళ్ల తర్వాత ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వకుండా మీకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. సో, థర్డ్ వీక్ ఏం చేస్తాము 300 కదండీ! సో, 1500 సేవ్ చేస్తాం వీకెండ్‌కి. నెక్స్ట్ ఫోర్త్ వీకు అదేలాగా 300కి 100 యాడ్ చేసి అంటే పర్ డే 400 అని మీరు అనుకోవచ్చు. లేదా పర్ డే 300 రూపీసా మేము చేయలేమనుకోవచ్చు. కానీ చూడండి మనం ఎక్స్‌పెన్సెస్ నుంచే ఇంటి ఖర్చుల నుంచే మనం ఎవ్రీ డే కూడా 50 రూపీస్ వరకు చేయొచ్చని చెప్పి ఈజీగా మీకు చాలా వీడియోస్‌లో చెప్పున్నాను. సో, మెయింటెనెన్స్‌లో మీరు చేయాల్సింది ఒకటి ఖర్చులు తగ్గించుకోవడం. 2 సేవింగ్స్ ఇతరత్రా వాటికో లేకపోతే బట్టలకనో ఇంకేదైనా మనం అనవసరంగా కొనేస్తూ ఉంటాం కదా! అలాంటి ఒక ఫిగర్ ఒక అమౌంట్ ఒక రూ. 1000 2000 ఇక్కడ పెట్టారనుకోండి. ఖచ్చితంగా మీకొక మంచి ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. సో, ఇక్కడేమంటే నాలుగవ వారం మనం ప్రతిరోజు 400 సేవింగ్స్ చేసి వీకెండ్‌కి 2000. సో, టోటల్‌గా మనం రూ. 3500
మూడవ వారం 4వ వారం సేవింగ్స్ చేస్తాం. ఇక 4 వారాలకి కలిపితే ఎంత సేవ్ అయిందంటే 5,000 అండి. సో మొదటి 2 వారాలు 1,500, రెండవ 2 వారాలు 3,500, మొత్తం కలిపితే 5,000 రూపాయలైతే మనం సేవింగ్స్ చేస్తాం. సో ఇది డిఫికల్ట్ అనుకునే వాళ్ళకి ఇంకొక మెథడ్ చెప్తాను. సో ఇదే అమౌంటే మనకి 5,000 డివైడెడ్ బై 30 రోజులకి స్ప్లిట్ చేసుకున్నట్లయితే ఒక రోజుకి 167 రూపాయలు. అంటే ప్రతిరోజు చేస్తాము. వారంలో 5 రోజులు కాకుండా 100 రూపీస్, 200, 300, 400 అనేది పెద్ద అమౌంట్‌గా కనపడుతుంది అనుకునే వాళ్ళకి ఈ 5,000ని 30 రోజులకి స్ప్లిట్ చేసినా కూడా 167 రూపాయలు పర్ డే వస్తుంది. సో మీరు ఇట్లా కూడా ప్రతిరోజు వెయ్యాలి హుండీలో. సో ఇది సేవింగ్స్ ఛాలెంజింగ్ కాబట్టి. సో ఇట్లా ఎవరికి ఈజీగా ఉంటుంది అంటే డైలీ వేజెస్‌కి చాలా డెడ్ ఈజీ అండి. సో డైలీ వేజెస్ తీసుకునే వాళ్ళు ఎంత తక్కువ అనుకున్నా మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళకైతే 1,000 రూపాయల వరకు ఉందండి. ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వాళ్ళకి కానివ్వండి, వుడ్ వర్క్ చేసే వాళ్ళకి, పెయింటింగ్ చేసే వాళ్ళకి, ఎలక్ట్రీషియన్స్‌కి, ఈ పీఓపీ వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళంతా కూడా అంటే డైలీ వేజెస్ ఎక్కువ మంది ఇట్లా ఫీల్డ్‌లో ఉంటారు కదా! సో టైలరింగ్ చేసే వాళ్ళకి పర్ డే 400 నుంచి 1,000 రూపాయల వరకు ఎర్నింగ్ చేస్తారు. అలాంటప్పుడు ఆ 400 నుంచి 1000 లోపల్లో మనం ఒక రోజుకి ఎంత తీస్తామండి? 167 రూపాయలు లేదా 100 నుంచి 400. అంటే మొదటి వారం నుంచి 4వ వారంకి మాక్సిమం మనం ఒక రోజుకి తీసేది 400. సో ఇది పక్కన పెట్టాలి. మీరు మట్టి హుండీ కానీ, ప్లాస్టిక్ హుండీ ఏదైనా అండి, మళ్ళీ మనం దాన్ని దేనికైనా టెంప్ట్ అయ్యి తీసే విధంగా ఉండకూడదు. సేవింగ్స్ ఛాలెంజ్ అన్నప్పుడు సెపరేట్‌గా ఒక హుండీ పెట్టుకొని దాని మీద ఒక చిన్న స్లిప్ రాసుకోండి. 100 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అని చెప్పి రాసేసుకొని, ఇంకా ఆ హుండీ నుంచి మనం వేసేదే కానీ తీసేదుండదు. మన టార్గెట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. సో ఈ వీక్లీ వేజెస్ కూడా ఇప్పుడు చూడండి, డైలీ వేజెస్ వాళ్ళకి చాలా చాలా ఈజీ. ఎవరెవరికనేది కూడా చెప్తానండి. వీక్లీ వేజెస్ తీసుకునే వాళ్ళంటే వారం పేమెంట్ తీసుకునే వాళ్ళకి, అంటే వీకెండ్ సాటర్డేనో లేదా సండేనో అట్లా పేమెంట్ తీసుకుంటారు కదా! ఎంత తక్కువ అనుకున్న వీక్లీ 5,000 నుంచి 7,000 వరకు పేమెంట్ అనేది ఉంటుంది. సో అందులో మనకి పర్ వీక్ అండి 1,169 రూపాయలు పక్కన పెట్టడం కష్టమేమీ కాదు. లేదా 2,000 రూపాయలు, మనకు 4,000 అనుకున్నా కూడా 4వ వారం 2,000 తీస్తాం. సో అట్లా మ్యాక్సిమం 2,000 మనం తీస్తాం. సో ఇట్లా మనం హుండీలో పక్కన పెడదాం. లేదు మంత్లీ ఇన్‌కమ్ అండి, మాకు శాలరీ బేస్డ్, మాకు ఎట్లా రోజు సేవింగ్స్ చేయడానికి అవుతుంది అనేవాళ్ళు కూడా శాలరీ రాగానే స్టార్టింగ్‌లోనే, ఎందుకంటే మంత్ చివరికి వచ్చేసరికి జీతం తీసుకునే వాళ్ళకి ఖర్చులకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు మన సూత్రం తెలిసిందే కదండీ! మన దగ్గరకు శాలరీ కానీ, ఇన్‌కమ్ కానీ రాగానే మనం పాజిటివ్‌గా చేయాల్సింది ఫస్ట్ ఖర్చులు పెట్టకుండా పొదుపు చేసి తర్వాత ఖర్చులు పెట్టాలి. అది మన కాన్సెప్ట్. సో మీరేం చేస్తారంటే మీకు ఒక 15,000, 20,000, 18,000, 30,000 ఇట్లా డిఫరెంట్‌గా శాలరీ వాళ్ళు ఉంటారు కాబట్టి మీరేం చేస్తారంటే 15,000 నుంచి 30,000 అండ్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పర్ మంత్ రాగానే 5,000 రూపాయలు మీరు హుండీలో వేసేసేయండి. మిగిలిన దాంతో బడ్జెట్ వేసుకొని, ప్లానింగ్ వేసుకొని, ఏదైనా ఎమర్జెన్సీ ఖర్చులు లాంటివి ఉంటాయి కదా! అలాంటి వాటికి తప్ప ఇవన్నీ కూడా ప్లానింగ్ వేసుకోండి. సో అంటే పర్ మంత్ మీకు శాలరీ రాగానే ఇంకా నెలంతా ఇంకేమి ఇబ్బంది పడరు. కాకపోతే మనం బడ్జెట్ ప్లానింగ్ వేసుకుంటూ కొద్ది రోజులు అంటే ఈ 30 డేస్‌లో మనం స్టార్టింగ్‌లోనే మనం సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఇంక సేవింగ్స్ జోలికి వెళ్ళం. ఉన్న డబ్బుని మనం ప్లానింగ్ చేసుకుంటూ చక్కగా ఖర్చులు కొంచెం చూసుకుంటూ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ 5,000 అనేది పెద్ద విషయమేమి కాదు. సో ఇంకా ఎవ్రీ మంత్ మీరేం చేస్తారంటే హుండీలో వేసుకొని అలానే ఉంచమంటారా అంటే అట్లా చేయకండి. గోల్డ్ మీ కాయిన్ అయినా కొనండి, లేదా బార్ అయినా కొనండి. లేదా ఎవ్రీ మంత్ ఏదైనా గోల్డ్ చిట్ వేసుకుంటామన్నా వేసుకోండి. అంటే మీకు జ్యువెలరీ కొనాలి అనుకున్న వాళ్ళు. లేదా ఎవ్రీ 6 మంత్స్‌కి మీ దగ్గర 30,000 అవుతుంది. ప్రతి నెల 5,000 కదా! 30,000. దీన్ని మీరు ఏదైనా పోస్ట్ ఆఫీస్‌లో ప్రతి 6 నెలలకు ఒక ఎఫ్‌డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్లయితే అది ఒక 5 ఏళ్లకో, 10 ఏళ్లకో పెట్టేశారనుకోండి, లేదా ఒక 5 ఏళ్లకే అనుకోండి. ఈ 30,000 రూపాయలు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వడ్డీతో కలిపి మీరు తీసుకోవచ్చు. అంటే మీకు ఒక రిటైర్మెంట్ ప్లాను. 50+ తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. లేదా 60+ తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక 5 ఏళ్ల తర్వాత నాకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అని ఆలోచించే వాళ్ళు ఇది ఫాలో చేయండి. కొంచెం ఫస్ట్‌లో మీకు స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా, అంటే థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, సో పర్ డే అందుకనే ఇట్లా చేసుకోండి. ఎవ్రీ డేకి స్ప్లిట్ చేసుకున్నట్లయితే అమౌంట్ పెద్దగా అనిపించదు. 167 రూపీస్ కాబట్టి. సో ఇట్లా ఎవ్రీ మంత్ చేసుకున్నా, లేదు మీరు ఎవ్రీ మంత్ ఎఫ్‌డి కింద వేసుకున్నా కూడా
రూ. 5,000 పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటూ రావచ్చు. 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి మీ ఇష్టం. మీరు ఎన్ని రోజులు దీన్ని ఎఫర్ట్ చేయగలరో, కట్టగలరో, సేవింగ్స్ చేసుకోగలరో చేసుకోవచ్చు. లేదా ఎవ్రీ మంత్ మీరు చిట్టు వేసుకున్నా కూడా నార్మల్ చిట్టు 5,000 ఇంటూ 10 నెలలకి 50,000. సో 50,000 చివరి మంత్ పాడేసుకుని దాన్ని మీరు గోల్డ్ మీద అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్‌గా అయినా 50,000 వేసుకోవచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు మీకు ఐడియా ఉంటే. ఇట్లా ఏదో ఒక రకంగా దాన్ని మల్టిప్లికేషన్ అంటే మన డబ్బు మదింపు అయ్యేలాగా పొదుపుగా ఉంటే ఏమీ పిల్లలు పెట్టదు కాబట్టి దాన్ని ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. ఒకటి గోల్డ్ మీదో లేదా ఎఫ్‌డీగా పెట్టడమో లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమో లేదా ఇంకేదైనా ప్రాపర్టీ మీద పెట్టడమో ఇట్లా చేయాలనమాట మనం. సో ఇంత చిన్న అమౌంట్ కాబట్టి మనమేం పెద్ద పెద్ద ఆస్తులు కొనలేం కాబట్టి సో గోల్డ్ మీద పెట్టొచ్చు. లేదా ఏదైనా మీకు స్కీమ్ మీకు పెన్షన్ స్కీమ్ ఏదైనా ఉంటే ఎవ్రీ మంత్ 5,000 వేసుకోండి. ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో పెట్టుకున్నారనుకోండి, చక్కగా మీకంటూ ఒక అమౌంట్ ఉంటుంది. మీరు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సో ఇంకేమంటే ఈజీ ఎవరికంటే ఇప్పుడు డైలీ శాలరీ అంటే డైలీ వేజెస్ తీసుకునే వాళ్ళకి ఎవ్రీడే అండి. ఎందుకంటే ఎవ్రీడే క్యాష్ చూస్తారు. ఎందుకు ఈజీ అని చెప్తున్నానంటే ఎవ్రీడే ఏదో ఒక రూపంలో వాళ్ళు డైలీ క్యాష్ చూస్తుంటారు. ఇప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళకి కుడుతూ ఉంటారు. కస్టమర్స్ కుట్టి ఇవ్వగానే అమౌంట్ ఇచ్చేస్తూ ఉంటారు. ఉదాహరణగా చెప్తాను ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి, మగ్గం వర్క్ కానివ్వండి, ఆర్య వర్క్ ఇవన్నీ ఏమంటే కస్టమర్స్ వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకుంటాము. 2, 3 రోజులు టైము, 1 వీక్ టైం తీసుకుంటాము. అవన్నీ 1 బై 1 చేసుకుంటూ పోతూ ఉంటాము. మనకి కస్టమర్స్ ఒకరే ఉండరు కదా! మల్టిపుల్ కస్టమర్స్ ఉంటారు. మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఇన్‌కమ్ ఉంటుంది. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకరోజు 500 రావచ్చు, ఒకరోజు 1000 రావచ్చు, ఒకరోజు 2000 రావచ్చు, ఒకరోజు 300 రావచ్చు. సో, ఇట్లా రకరకాలుగా. సో, ఇట్లా బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి చాలా బావుంటుందండి. ఇట్లా ప్రొఫెషనల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి. అంటే డైలీ డబ్బు చూసే వాళ్ళకి ఈజియెస్ట్ అనమాట. సో, కిరాణా షాప్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఫ్యాన్సీ స్టోరా, హోటలా లేదా టీ షాపు, లేదా టీ స్టాల్ ఉన్నవాళ్ళు, ఇట్లా డైలీ ఇంట్రెస్ట్‌కి ఇచ్చేవాళ్ళు, వీక్లీ ఇంట్రెస్ట్‌కి ఇచ్చేవాళ్ళు. సో, ఇంకా రకరకాలుగా అండి మీకు పువ్వులమ్మేవాళ్ళు, కూరగాయలమ్మేవాళ్ళు ఎవ్వరైనా సరే ప్రతిరోజు డబ్బు చూస్తాం కాబట్టి అలాంటి వాళ్ళకి రూ. 167 పక్కన పెట్టడం కష్టమేమీ కాదు. మనకిక్కడ 100, 200, 300, 400 అంటే పెద్ద అమౌంట్‌గా కనిపిస్తుంది. బట్ మీరు 30 రోజులకి ఇట్లా స్ప్లిట్ చేసుకోగలిగితే నెలకు 5,000 మనం రౌండ్ ఫిగర్‌గా సేవింగ్స్ చేస్తాం. సో, ఈ విధంగా గనక మీరు 1 ఇయర్‌కి చేసుకుంటే మీకు 60,000 సేవింగ్స్ చేస్తారు. 60,000 అనేది చిన్న అమౌంట్ ఏం కాదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో, అందులో హౌస్ వైఫ్‌గా ఉన్న వాళ్ళకి 60,000 సంవత్సరానికి మన బ్యాంక్ అకౌంట్‌లో ఉంది. ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా కూడా 60,000 ఉంటుంది. సో, మనం సేవింగ్స్ అకౌంట్‌లో వేసి పెట్టుకున్నా సరే, అదే మీరు 3 సంవత్సరాలకి ఇదే కంటిన్యూ చేస్తే రూ. 1,80,000 5 ఏళ్లకు కనుక రౌండ్ ఫిగర్‌గా చేయగలిగితే 5 ఏళ్లకు టార్గెట్ పెట్టుకొని చేస్తే 3,00,000 అంటే 60,000 నుంచి 3,00,000 అంటే మీకు 5 ఏళ్లలో ఇంత సేవింగ్స్ చేయగలుగుతారు. సో, ఇది మీకొక బ్యాంక్ బ్యాలెన్స్‌గా ఎంత హ్యాపీ అండి. ఇంత డబ్బు నా దగ్గర ఉంది అంటే ఏదో ఒక ఖర్చుకండి. మనకంటూ ఒక డబ్బు అని మన అకౌంట్‌లో ఉంటే కొంచెం మానసికంగా ధైర్యంగా ఉంటాం. డబ్బనేది ధైర్యాన్నిస్తుంది. గబుక్కున మనకేదైనా సిట్యుయేషన్ వచ్చింది, ఎమర్జెన్సీ వచ్చిందంటే నాకు ఉందిలే సేవింగ్స్. ఇబ్బందేమీ లేదు. ఎవరిని వెళ్లి అప్పు అడగాల్సిన అవసరం లేదు. ఎవరిని వెళ్లి చెయ్యి చాపి అడగాల్సిన అవసరం లేదు. మనం 50+ తర్వాత అప్పుడైతే నీకేం ఇన్‌కమ్ లేదు కదా! ఎలా కడతావంటారు ఎవరైనా కూడా. సో, మనకలాంటి ఇబ్బందులేమీ లేకుండా మనకంటూ ఒక అమౌంట్ బ్యాంక్‌లో ఉందంటే అది ఎంత సంతోషం కదండీ! సో, అందుకని చెప్పి నేను ఎవ్రీ 6 మంత్స్‌కి మీరు ఎఫ్‌డి కింద కూడా వేసుకోండి. సో, అది గోల్డ్ కాయిన్స్ అయినా పెట్టండి. అంటే మదింపు చేసుకోవడానికి అట్లానే మీరు బ్యాంక్‌లో వేసి పెట్టుకోకుండా, దాన్ని పోస్ట్ ఆఫీస్‌లో ఎఫ్‌డి వేస్తారో, లేదా 5 ఏళ్లకొకసారి అంటే, మీరు ఎఫ్‌డి వేసుకున్నా సరే, ఒక 6 నెలలకొకసారి, 6 నెలలకొకసారి మొత్తం 5 ఏళ్ల తర్వాత 3,00,000 మన అసలు ప్లస్ వడ్డీ. సో, ఇట్లా ఉంటుందనమాట. సో, మీకు 50 ఏళ్ల తర్వాతనో, 60 ఏళ్ల తర్వాతనో చక్కగా రూ. 3,00,000, రూ. 3,50,000 మీ దగ్గర ఉందంటే అది చిన్న అమౌంట్ ఏం కాదండి. సో, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు, కొంచెం మీకంటూ ఒక భరోసా, ఆర్థిక భరోసా కావాలి అనుకున్న వాళ్ళు ఈ రూ. 100 సేవింగ్స్ ఛాలెంజ్ ఫాలో చేయండి. కొంచెం పెద్ద అమౌంట్ చూస్తారు. సో, మీరు పోస్ట్ ఆఫీస్‌లో వేసుకున్నా సరే అండి 5,000 ప్రతి నెల 5,000 6 ఏళ్ల పాటు వేశారంటే 3,00,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఒక 30,000, 40,000 వరకు రావచ్చు. సో, అట్లా అనమాట. ఇంకా గోల్డ్ మీద పెట్టారంటే ఎనీ డే మీకు అవసరం అనుకున్నప్పుడు గోల్డ్ కాయిన్స్ కానీ, బార్స్ కానీ, లేదా బిస్కెట్ ముక్కలు కానివ్వండి, ఏదైనా తీసి పెట్టుకోండి. మీరు పెట్టిన డబ్బుకి వృధా ఉండదు. వడ్డీకి వడ్డీనే వస్తుంది. సో, గోల్డ్ మీద పెడితే మాత్రం. సో, ఇట్లా చేసుకోండి. ఖచ్చితంగా 3,00,000 వరకు మీరు సేవింగ్స్ చేసుకోగలుగుతారు. సో, రూ. 100 అని
100 ఆర్ 200 అనేది ఈజీ అనిపిస్తుంది. 300, 400 అన్నప్పుడు కష్టం అనిపిస్తుంది కాబట్టే ఇది నేను చెప్పే బెస్ట్ ఐడియా ఇదే అండి. స్ప్లిట్ చేసేసుకోండి. 30 రోజులు సేవింగ్స్ చేయండి. హుండీ పెట్టండి. మంత్లీ సాలరీ తీసుకునే వాళ్ళు 5,000 తీసి పక్కన పెట్టుకోండి. వీక్లీ ఉన్నవాళ్ళు 1,600, 2,000 వరకు తీసుకోండి. సో, ఇట్లా లేదా పర్ డే రూ. 167 పక్కన పెట్టండి. ఏదైనా ఫాలో చేయండి. మనకు ఒక నెలకి రూ. 5,000 సేవింగ్ చేయాలి అనేది మీ టార్గెట్‌గా పెట్టుకోండి. ఇంటి ఖర్చులన్నీ తగ్గించి ఒక రూ. 1,000 పక్కన పెట్టినా కూడా, లేదా ఒక 1,500 పక్కన పెట్టినా కూడా మిగిలింది 3,500 మీరు సేవింగ్స్‌గా పక్కన తీసి పెట్టండి. ఉన్న డబ్బుతో. మిగిలిన డబ్బుతో బడ్జెట్ ప్లానింగు వేసుకోండి. సో, అది మీ మీ ప్లానింగ్స్ అండి. మీకొచ్చే ఇన్‌కమ్‌ని బట్టి అందరికి ఒకేలాగా చెప్పలేం కాబట్టే బడ్జెట్ ప్లానింగు జస్ట్ ఒక ఐడియా చెప్తున్నాను. సో, మీకొచ్చే ఇన్‌కమ్‌ని బట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ సేవింగ్స్‌కి తీసి పెట్టేసిన తర్వాతనే బడ్జెట్ వేసుకోండి. అప్పుడు మనకి సేవింగ్స్ మీద మనం మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉన్నదాంతో నెలంతా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇదే అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ మన ఛానల్ ఇంతవరకు చూసారు వీడియో అంటే ఎక్కడో ఒక దగ్గర మన కంటెంట్ నచ్చే ఉంటుంది. సో, కొత్త అంటే మన ఛానల్ ఈ రోజే చూస్తున్నారు అనుకునేవాళ్ళు ప్రీవియస్ కంటెంట్స్ కూడా చూడండి. మీకు కంటెంట్ నచ్చింది, నిజంగానే మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి మంచి సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అనిపిస్తుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.